దేశానికి యువతే వెన్నుముక్క, వారే భారత జాతికి తరగని ఆస్తి అన్నాడు ఆనాడు మహాత్ముడు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలున్న యువత దేశం భవిష్యత్తును బంగారంలా మారుస్తుందన్నాడు వివేకానందుడు. కానీ నేటి యువత కుంగిపోతోంది. ఆ ఇనుప కండరాలు మానసిక ఒత్తిడికి వంగిపోతున్నాయి. ఆ ఉక్కు నరాలు చిన్నపాటి ఓటమికే వణికిపోతున్నాయి. దేశానికి యువతే అతిపెద్ద బలమని మనం మురిసిపోతున్న వేళ ఒక గ్లోబల్ నివేదిక దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నేటి తరం యువత మానసిక పరిస్థితిపై షాకింగ్ విషయాలు బయటపెట్టింది. సో ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో జరిపిన గ్లోబల్ సర్వే ఇది. మనం చూస్తున్నాం కదా, మొత్తం 84 దేశాలకి సంబంధించిన గ్లోబల్ సర్వేలో లైన్ గా మనం ఫస్ట్ ఒక 10 దేశాలకి సంబంధించిన డేటాను చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో జరిపిన గ్లోబల్ సర్వేలో భారతీయ యువత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసింది. మనం చూస్తున్నాం ఇండియా ఏ ప్లేస్ లో ఉందో మనం చూస్తున్నాం. అంటే మరి ముఖ్యంగా 18 to 34 ఇయర్స్ ఏళ్లలోపు యువత మానసిక ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు అన్న దానిపైన ఈ సర్వే. సో ఏకంగా మన ఇండియాలోని యువత ఏ స్థానాన్ని సంపాదించుకున్నారో తెలుసా? 60వ స్థానం. మనం చూసినట్లయితే 60వ ర్యాంక్స్ మనం ఫస్ట్ చూసినట్లయితే 60వ స్థానం సంపాదించుకుంది మన ఇండియన్ యువత. అంటే వీరి MHQ, అదే మైండ్ అండ్ హెల్త్ క్వోషెంట్ స్కోర్ అనేది ఉంటుంది కదా, అది కేవలం 33గా మాత్రమే ఉంది. సో ఆ కోషెంట్ 33గా మాత్రమే ఉండడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. అలాగే ఇదే యువత కాకుండా పెద్ద ఏజ్ వాళ్ళని కూడా, అంటే 55 ఏళ్ల పైబడిన వారు మానసికంగా ఎలా ఉన్నారో వాళ్ళపైన కూడా ఒక సర్వే జరిగింది. సో వారు మానసికంగా చాలా దృఢంగా ఉన్నారంట. వారి స్కోర్ 96 ఉందని సర్వే కుండబద్దలు కొట్టింది. అంటే నేటి తరం యువత కంటే పాత తరం పెద్దవారే మానసిక స్థైర్యంతో ముందున్నారన్నమాట. అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఆరు బయట ఆటలతో పిల్లలు పెరిగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తెలుసు కదా, పూర్తిగా మారిపోయింది. యువతలో 41% మంది డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని రిపోర్ట్ తేల్చేసింది. దానికి ప్రధానంగా 3 కారణాలు చెప్తున్నారు నిపుణులు. నంబర్ 1 స్మార్ట్ ఫోన్ మాయ, నంబర్ 2 ఆహారపు అలవాట్లు, నంబర్ 3 ఒంటరితనం. ఇవే ప్రధానంగా ఫస్ట్ 3 రీజన్స్ ఇవే. ఇక స్మార్ట్ ఫోన్ల మాయ అంటే చిన్నప్పటి నుంచే డిజిటల్ స్క్రీన్స్ కు, సోషల్ మీడియాకు బానిసలవ్వడం. మనం చూస్తున్నాం చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారు, ఫోన్ ఇస్తేనే ఏడు పాపుతున్నారు, మనకి తెలుసు. సో చిన్నప్పటి నుంచే డిజిటల్ స్క్రీన్స్ కి అలవాటు పడిపోయారు, బానిసలైపోయారు. ఇక నెక్స్ట్ ఆహారపు అలవాట్లు, పోషకాలు లేని జంక్ ఫుడ్. ప్రస్తుతం వచ్చిన ఫుడ్ అంతా అదే, బయట ఎక్కడ చూసినా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల. అండ్ మోర్ ఓవర్ ఈ కాలంలో ఫుడ్ కూడా న్యూట్రియంట్ పరంగా అంతగా లేనట్లే. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఇక నెక్స్ట్ ఒంటరితనం, కుటుంబ సభ్యులతో సమయం గడపకపోవడం, నిజమైన బంధాలకు దూరంగా బతకడం. ఇంతకుముందు లైక్ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ కాలంలో పిల్లలు కలిసి పెరిగేవాళ్ళు, కలిసి ఎదిగేవాళ్ళు. సో కష్ట సుఖాలున్నా పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడంతో ఒంటరితనం వాళ్ళని మరింతగా కుంగతీస్తోంది. ఇలా భారత యువత భవిష్యత్ ఆందోళన కలిగిస్తున్నట్లు సర్వేలో తేలింది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తోంది. ఇక చీకటి ఖండంగా భావించే ఆఫ్రికాలోని ఘనా, నైజీరియా, జింబాబ్వే, కెన్యా, టాంజానియా దేశాల్లోని యువతలో మానసిక అనారోగ్య సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అంటే వారిలో మెంటల్ హెల్త్ మెరుగ్గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటు జపాన్, తైవాన్, హాంకాంగ్, యూకే, చైనా యువతలో మాత్రం మెంటల్ హెల్త్ ఏ మాత్రం బాగోలేదని అధ్యయనం తెలియజేసింది. సో సంపన్న, అభివృద్ధి చెందిన దేశాల్లో యువతలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి మానసిక ఆరోగ్యం క్రమంగా దిగజారుతోందని సర్వేలో తేలిపోయినట్టే కదా. ప్రజల్లో మానసిక అనారోగ్య సమస్యలపై పశ్చిమ దేశాలు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి. దీనిపై పరిశోధన, పరిష్కార మార్గాల కోసం ప్రతి ఏటా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం 2024లో అందుకోసం $2.2 బిలియన్ వెచ్చించింది. అటు యూకే సైతం భారీగానే నిధులు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని నిపుణులు చెప్తున్నారు. వచ్చేసరికి మెంటల్ హెల్త్ కోషన్ డిటోరియేట్ అవుతుంది.
ఎందుకు ఇలాగా అని అడుగుతున్నారు. సో ఈవెన్చువల్లీ వాళ్ళు కొన్ని ఇయర్స్ కొద్దీ వాళ్ళు టెస్ట్ చేశారు. ఇనీషియల్గా మెంటల్ హెల్త్ కోషెంట్ అనేది యూ షేప్డ్ ఫామ్లో ఉండేది. సో యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మెంటల్ హెల్త్ కోషెంట్ బాగుండేది, మిడిల్ ఏజ్లో కొంచెం డిప్ అయ్యేది, మళ్ళీ ఎల్డర్లీ వచ్చేసరికి మెంటల్ హెల్త్ కోషెంట్ బాగుండేది. కానీ ఈ మధ్యలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అది లీనియర్ కర్వ్ అయిపోయిందనమాట, కింద నుంచి పైకి. సో యంగర్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 18 to 24 ఇయర్స్ వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందువలన అంటే సేపియన్ ల్యాబ్స్ వాళ్ళు 2 మేజర్ రీజన్స్ చెప్పారు. ఒకటి జంక్ ఫుడ్ తినడం వల్ల, 2 ఎక్కువ ఫోన్ యూసేజ్ వల్ల, స్క్రీన్ టైం పెరగడం వల్ల. సో మేజర్లీ జంక్ ఫుడ్లో పెద్దగా న్యూట్రియంట్స్ ఉండవు అండ్ మోస్ట్లీ ప్లాస్టిక్ పదార్థాలు ఉంటాయి. అండ్ మోస్ట్లీ స్క్రీన్ టైం యూస్ చేయడం వల్ల అంటే అరౌండ్ 4 to 6 hours యూస్ చేస్తే 33% రిస్క్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతుంది ఈ ఏజ్ గ్రూప్లో. అదే కనుక మోర్ దెన్ 6 hours కనుక పర్ డే యూస్ చేస్తే 88% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ప్రోన్ టు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో మానసిక అనారోగ్యం విషయంలో కేవలం చికిత్సతో సరిపెట్టకుండా అందుకు మూల కారణం ఏంటన్నది పలు దేశాలు పరిశోధిస్తున్నాయి. కుటుంబ బంధాలు బలహీనపడ్డం, ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి పెట్టకపోవడం, చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్లకు బానిస కావడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకుండా అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వంటివి యువతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని వివరించారు. జీవనశైలిలో మార్పులు చేసుకునే మానసిక ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుందని సూచించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు.